ఫ్రెండ్స్ ఇగో ఇది కొండదేల చర్చ్ అంటే ఫ్రెండ్స్, ఇది చాలా ఫేమస్ అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే. ఈ చర్చ్కి వచ్చాం, ఇప్పుడు లోనికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి మనం ఆ పైకి వెళ్ళాలి నడుచుకుంటుగా. ఇదే ఎంట్రన్స్. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది అబ్బా, దంచేస్తుంది ఎండ, వేరే హాట్. నేను ఎప్పుడు అమ్మవార్లకే కొండెక్కేటప్పుడు మోకాల మీద నడుస్తారు అనుకున్నాను, కానీ ఇప్పటికీ ఇతను కూడా ఈ చల ఎండలను మోకాల మీద నడుస్తున్నారు అమ్మవారు. ఇసుక మొత్తం మోకాల మీద నడడానికి వేస్తారండి. ఇది ఆ శివర్ నుండి ఈ శివర్ వరకు ఇదంతా మోకాల మీద, ఆ పై వరకు అలా మోకాల మీద నడుస్తున్నారు. ఇదంతా ఈశ్వరప్ప టెంపుల్. ఇదంతా సగం కంప్లీట్ అయింది. ఇంకా పైకి వెళ్ళాలి, నడుచుకుంటే వెళ్ళాలి ఆ పైకి. ఇంకా సగం కంప్లీట్ అయింది, ఆ కొండపైకి వెళ్ళాలి. ప్లేస్లో నేడుకుంది. ఇక్కడ నించున్నా, లగేజ్లో పెట్టడానికి. ఇక్కడ ఫోటోస్ ఇక్కడ కొబ్బరికాయ కొడతారు ఫ్రెండ్స్. లగేజ్ ఊదత్తులు అన్ని ముట్టిస్తారు. ఇదంతా ఇదే కోరికలు తీర్చుకొని ముట్టిస్తుంటారు. ఇక్కడ ఈ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా ముట్టిస్తుంటారు. ఇక్కడ కూడా చుట్టుపక్కల అందరూ బాగా ముట్టేస్తున్నారు. కొవ్వొత్తులు ఊదత్తులు ముట్టేస్తున్నారు, కోరికలు తీరుస్తారంట. ఈ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే లోపల సిలువులా మనం చూస్తారా, అది ఈశ్వర వాళ్ళకి వచ్చి ఉన్నారు. నడుస్తున్నాను. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను, పైకి ఎక్కుతున్నాను. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది అబ్బా. విజయవాడలో కూడా లేదు ఎంత ఎండ. ఇక్కడ ఉంది వెయిటింగ్ రూమ్. ఇక్కడ దూరం నుండి వస్తారు కదా వాళ్ళు వెయిట్ చేయడానికి. ఇది వాష్రూమ్స్. ఇవి ఇటు సైడ్ వాష్రూమ్స్. ఫుల్ రష్గా ఉంది. రష్గా లేదు కానీ ఎక్కేటప్పుడు కలిసిపోయాం బాబాయ్. పైకి లిఫ్ట్ లేదు, ఏటీ లేదు. అబ్బా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనం ఎక్కలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. ఇవన్నీ వాష్రూమ్, ఇవన్నీ జనాలు ఎక్కుతున్నారు. నేనైతే అలసిపోయాను అప్పుడే. అబ్బా వెయిటింగ్ రూమ్. ఇక్కడ దూరం నుండి వస్తారు కదా వాళ్ళు వెయిట్ చేయడానికి. ఇది వాష్రూమ్స్. ఇవి ఇటు సైడ్ వాష్రూమ్స్. ఫుల్ రష్గా ఉంది. రష్గా లేదు కానీ ఎక్కేటప్పుడు కలిసిపోయాను బాబాయ్. పైకి లిఫ్ట్ లేదు, ఏటీ లేదు. అబ్బా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనం ఎక్కలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. ఇవన్నీ వాష్రూమ్, ఇవన్నీ జనాలు ఎక్కుతున్నారు. నేనైతే అలసిపోయాను అప్పుడే. అబ్బా తలనీళ్ళు వర్తిస్తారు. అదే కేసులు ఉంటుంది, తలనీళ్ళు నడిపించే ప్లేస్ ఇది. ఇక్కడే గుండ్లన్నీ కొట్టించుకుంటారు మొత్తం. అదే లోపలికి అయితే వెళ్ళి అందరూ ఇక్కడే గుండ్లు తీయించుకుంటారు. మనం అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చాను. ఇదంతా ఇక్కడ స్నానాలే చేస్తారు. ఆ కింద నడుచుకుంటూ వచ్చి ఇంకా పైకి ఎక్కుతాను. ఎక్కడికి అందరూ కూర్చున్నారు బాబోయ్. వీడియో కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడే చూసి తీస్తే తెలుస్తుంది బాధ అంటే ఏంటి. ఈ టైంలో ఐస్ మీద కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు తినడానికి. నడుచుకుంటే ఇంకా పైకి ఉంది, ఇంకా పైకి ఎక్కాలి. చూసారా అక్కడికి ఎక్కాలి. ఎంత పైకి వచ్చి అది ఎక్కడ ఉంది చూసారా, అది ఈశ్వరప్ప సిలువ. అక్కడ ఉన్నది పైకి నడుచుకుంటూ వచ్చా. ఇంకా ఉంది. అస్సలు వెహికల్ ఫెసిలిటీ లేదు. ఏం ఇబ్బంది వచ్చినా సరే, ఎవరికి ఎమర్జెన్సీ ముందు నడిపించి తీసుకెళ్ళాలి. చాలా కష్టంగా ఉంది. ఇంత పైకి ఇంకా పైకి ఎక్కాలి, ఇంకా పైకి వెళ్ళాలి. చాలా లాంగ్ ఉంది కదా, ఎక్కేద్దాం. ఈ పైకి వచ్చా. పైన ఇలా ఉంది. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది. ఇక్కడ భోజనం చేసిన భోజనం, లంచ్ చేసిన లంచ్. ప్రభు అక్కడ ఉన్నారు. అందరూ అక్కడ మొక్కలు చేస్తున్నారు కదా, అది మన మీద బాగా అలిసిపోయాం. మేరీమాత అమ్మవారు. పైకి వస్తుంది. ఇంకా పైకి ఉంది, ఇంకా పైకి వెళ్దాం. పైకి వెళ్ళి తీద్దాం వీడియో. చెప్పులు ఇప్పేసి పైకి వెళ్ళాలన్నా, అందుకోసం చెప్పులు ఇప్పేసి పైకి వెళ్తున్నా. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది, కాలు మాత్రం చాలా ఎక్కువ కాలుతుంది. ఎక్కేద్దాం. మేరీమాత అమ్మవారు. ఇక్కడ కూడా మేరీమాత అమ్మవారే. ఇంకా ఇప్పుడు పైకి వెళ్ళాలి, అటు సైడ్ వెళ్దాం. మనం అక్కడ నుండి వచ్చాం. ఏ తిరుపతి కనిపిస్తుంది కదా సిలువ, అక్కడ నుండి పైకి ఇలాగే నడుచుకుంటూ వచ్చాం. అస్సలు వెహికల్ స్పెషాలిటీ అసలు లేదు. లాస్ట్కి మీరు మాత్రం చూస్తాం. ఇది ఇంకా పైకి ఉంది, పైన సిలువ ఉంటుంది అంట.
ఆ పైకి వెళ్తున్నా. ఆల్రెడీ అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయింది. తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి. పైన మాత్రం సిలువ ఉంటుంది అటు, సిలువ చూసేస్తే కంప్లీట్ అయిపోద్ది. ప్రభు చూసారా, అందుకే బోర్డే రాయలేదు, చదివేసి వినిపిద్దామంటే. అలాగే నార్మల్గా ఉంది. ఇంకా పైకి వెళ్ళాలి. అయితే ఎక్కలేకపోతున్నా. దయచేసి ఎవరు ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ రావద్దు, ఓకేనా? వస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మనం ఏం చేయలే, ఓకేనా? దయచేసి ఎవరి దేవుడిని కింద పరచడానికి అయితే కాదు చెప్తున్నా. కానీ దేవుడి మహిమ చూడాలి. పైకి వెళ్ళాక ఎలాగైనా కష్టపడి ఎక్కిస్తారు. అలా ఎక్కుతున్నారు చాలామంది. పోటుగాళ్ళగా ఒక వాటర్ బాటిల్ పట్టుకురాలేదు, ఏమీ పట్టుకురాలేదు. దగ్గర ఉంటుంది ఎక్కేద్దాం అనుకోండి. ఇంకా చాలా దూరం ఉందండి బాబోయ్. పైన ఉండేదండి. బా కష్టపడి వీడియో చేస్తున్నాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఇంకా పైకి ఉందండి, సాధించేద్దాం. చూడండి, మనం ఆ కొండలకి సమానంగా ఉన్నాం కదా, ఈ కొండ ఆ కొండ సమానంగా ఉంది. ఇంకా పైకి ఎక్కాలి, ఎక్కేద్దాం. ఇలా రాళ్ళు పెడితే మనం ఒక ఇల్లు కడతామని వాళ్ళ నమ్మకం అంట. ఏంటి అలా చెట్టుకు కూడా రాళ్ళు కవర్లో పెట్టి కట్టారు వాటికి అన్నిటికి. ఇది వాళ్ళ నమ్మకం అంట. మనం ఇల్లులే కడతాం, మన కోరిక తీరుతుందని వాళ్ళ నమ్మకం. అదిగండి ఆ సిలువని చూడడానికి మనం ఎంత కష్టపడి వచ్చాం. సాధిస్తాం. అబ్బా బాబోయ్. కానీ ఎక్కడ వాటర్ బాటిల్ అమ్మట్లేదండి బాబు, చాలా దారుణంగా ఉంది. మీరు చిన్నపిల్లలతో వస్తే మాత్రం వాటర్ బాటిల్, పాలు బాటిల్, స్నాక్స్ ఏమైనా క్యారీ చేసుకుని రండి, ఓకేనా? నిర్లక్ష్యంగా ఎవరైనా అలాగే ఎక్కేకండి, ఓకేనా? నేను అలాగే ఎక్కాను, ఇప్పుడు పాటలు పడుతున్నాను. ఇలాగైతేనే సాధిస్తాం. పైకి వస్తా సాధిస్తా ఈశ్వరబాబు. బాబాయ్ కాళ్ళు మాత్రం చాలా గట్టి కాలుతున్నాయి. ఇవ్వండి టోటల్ విజయవాడ మొత్తం కనిపిస్తుంది ఎక్కడ నుండి చూస్తుంటే. ఇదంతా విజయవాడ మొత్తం, ఎక్కడ నుండి చూస్తే విజయవాడ మొత్తం కనిపిస్తుంది. అబ్బా ఫుల్గా ఉంది కదా. కానీ కొండ మీద మాత్రం సూపర్గా ఉంది ప్లేస్. నాకైతే నచ్చింది. కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఒక షెడ్ లాంటి వేయలేదు. వచ్చిన వాళ్ళు చెట్టు కింద అలా ఉండడం తప్ప ఇంకేం లేదు. ఇవ్వండి ఇలాగే కష్టపడేస్తాగా. నేను అక్కడే ఒక గ్లాస్ 2-3 గ్లాసులు వాటర్ తాగి వచ్చా. ఇలా కలుతులు పడిపెట్టేట్టు ఉన్నానని వాటర్ తాగా. అన్న బాగుండే. కానీ ఇక్కడ కొత్త పెళ్ళైన వాళ్ళు కూడా వస్తారంట, అందరూ వస్తారు. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే వాటర్ బాటిల్ ఎండాకాలం వస్తే 2 గొడుగులు పట్టుకొని రండి. ఎందుకంటే ఎండ చలికి ఉంది కదా. అందరు ఇక్కడ సేద చేస్తున్నారు. మనం వాటర్ తాగేస్తాం కట్టి ఇంకొక గ్లాస్ వాటర్ తాగేసి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫుల్గా కొండ మాత్రం చూపిస్తాను కదా, ఇంతే పైన ఇలాగే ఉంటుంది. ఇది మనకు అరగలో చూసారా చాపరా ఇలా ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది పైన అంతా బాగుంది. కానీ పైన షాపులేట్ ఉండవు, ఐస్ క్రీమ్ తప్ప ఇంకేటి అమ్మరు. పైకి వెహికల్స్ ఏంటి రావు. ఐస్ క్రీమ్ కూడా అతను అలా పట్టుకొని తీసుకొచ్చి అమ్ముతున్నాడు. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి తినట్లేదు. మీకు ఇష్టం ఉంటే మీరు తినవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? కిందకి దిగితే సూపర్గా ఉంది, పైకి ఎక్కేటప్పుడు కష్టంగా ఉంది. కానీ మస్తు ఉంది కదా. దిగడం మాత్రం జస్ట్ ఒక 10 మినిట్స్లో దిగవచ్చు. ఇదంతా విజయవాడ. ఇక అక్కడ చెట్లు అడ్డిస్తే దిగండి, అదంతా విజయవాడ. కానీ గుడి మాత్రం హైలైట్ అయిపోయింది. నేను మామూలుగా వీడియో చేద్దామని వచ్చాను, అంతేగాని కోరికలు అవి మనం ఏం కోరుకోలేదు. ఏ కోరికలు కోరుకుంటాం, అది మన బట్ట ఉంటుంది. కానీ ఏ కోరిక కోరుకుంటాంలేండి అండి. మొత్తం ఇంక ఇది పైన ఒక టవర్ లాగా ఏదైనా కట్టి దాన్ని మన లైట్ హౌస్లో కట్టి పైనుండి మనం చూస్తే, మన ఆస్ట్రేలియా అమెరికాలో చూస్తారా ఒక బిల్డింగ్ ఎక్కితే మొత్తం కనిపించేస్తుంది. ఇక్కడ అలా కడితే టోటల్ విజయవాడ మొత్తం కనిపిస్తుంది. కానీ మన వాళ్ళు అలా కట్టరు కదా. ఎప్పుడు కష్టం, కానీ దిగేటప్పుడు కూడా సింపుల్గా. కానీ ఎండ మాత్రం బట్టి చాలా కష్టంగా ఉంది అన్నమాట. ఈ పైన మాత్రం ఒక పెద్ద బిల్డింగ్ కట్టామనుకో విజయవాడ సిటీ మొత్తం చూడవచ్చు. కానీ మన వాళ్ళు అలా కట్టరు కదా. ఎందుకు కడతారు? కడితే మాత్రం టూరిస్ట్ ప్లేస్ కింద, టూరిజం కింద సూపర్గా ఉంటుంది, హైలైట్గా ఉంటుంది. కానీ అదిగండి ఇటు సైడ్ ఒక తోవ ఉంది, మనం ఇటు సైడ్ నుండి వెళ్ళాలి. ఈ పైకి ఒక తోవ ఉంది, మనం ఇటు సైడ్ నుండి వెళ్ళేసి వస్తాం. ఇదిగండి టోటల్ విజయవాడ సిటీ మొత్తం టోటల్ ఆ కొండ అవతల సైడ్ చూసినా సరే మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇది కూడా కనిపిస్తుంది. దిగేటప్పుడు మాత్రం చాలా హాయిగా ఉంది, కానీ చాలా జాగ్రత్త దిగాలి.
సిటీ. ఓ సూపర్ కదా, ఎక్సలెంట్గా ఉంది కదా. అదే చెప్తున్నాను కదా, ఈ పైన మాత్రం ఒక బిల్డింగ్ కట్టామనుకో హైలైట్ అయిపోద్ది. విజయవాడ సిటీ మొత్తం మనకు కనిపించేస్తుంది, కనకదుర్గమ్మ తల్లి గుడితో సహా కనిపిస్తుంది. మన వరదలకి అటు సైడ్ మునిగిపోయింది అనుకుంటా. ఇక చూడండి, ఇంకా వాటర్ అక్కడక్కడ ఉంది. అటు సైడే మునిగిపోయింది అనుకుంటా. మొన్న వరదలు వచ్చాయి కదా ఇదంతా. కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను అక్కడ అన్నాను కదా, అది కాదు, ఇంకా దాని నుండి ఇంకా మనం ఒక 700 మీటర్స్ పైకి వెళ్ళాలి. యాక్చువల్గా చూపించాను కదా మీకు, అది కాదు, ఇంకా పైకి వెళ్ళాలి. ఫుల్ దర్శనం అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నా. ఇక్కడ మన గుళ్ళో చూసారా, మన ఏంటంటే వెహికల్స్ వెళ్ళి పూజ చేస్తాం కదా, ఇక్కడ కూడా వీళ్ళు కొత్త వెహికల్స్ అవి పూజ చేసుకుంటారు, జరుపుకుంటారు ఇక్కడ కూడా. ఇది కూడా ఓకే ఫ్రెండ్స్, నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.